ఓం గం గణపతియే నమ. ఓం శ్రీమాత్రే నమ. నా ఈ త్రిప్లస్ ఆస్ట్రో సొల్యూషన్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం చిత్తా నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సంవత్సరం గ్రహాల గోచారాన్ని పరిశీలించినట్లయితే 2025 మార్చి 29 దాకా శని కుంభంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా మీనంలోనూ సంచరిస్తాడు. అలాగే గురువు 2025 మే 14 దాకా వృషభంలోను, ఆ తర్వాత మిథునంలోను, తిరిగి 2025 అక్టోబర్ 29 నుంచి కర్కాటకంలోను, తిరిగి డిసెంబర్ 4 నుంచి వక్రించి మిథునంలోనూ సంచరిస్తాడు. అలాగే 2025 మే 18 దాకా రాహువు మీనంలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు. అలాగే 2025 మే 18 దాకా కేతువు కన్యలోను, ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు. ఈ విధమైన గోచారాన్ని పరిగణలోకి తీసుకుని చిత్తా నక్షత్రం, ఇక్కడ చిత్తా నక్షత్రం 4 పాదాల్లో 2 పాదాలు కన్యారాశిలోకి, 2 పాదాలు తులారాశిలోకి వస్తాయి. అలాగే వీరు ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. వీళ్ళు కుజమహాదశలో పుట్టుంటారు. అందువల్ల వీళ్ళకి కుజమహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ, శని మహాదశ, బుధ మహాదశ ఇలాగ క్రమంగా వ్యక్తిగత జాతకంలో మహాదశలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం ముందుగా ఏదైతే చిత్త 1, 2 పాదాలు ఉన్నారో వీళ్ళు కన్యారాశిలోకి వస్తారు. ఈ కన్యారాశిలో ఉన్న చిత్త 1, 2 పాదాల జాతకుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సాధారణంగా చిత్తా నక్షత్ర జాతకులు ఎవరికైనా సరే విద్యాభ్యాసం అనేది రాహుమహాదశలోనే 100% జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కుజమహాదశ 10 సంవత్సరాలు, అలాగే రాహుమహాదశ 18 సంవత్సరాలు. కావున 18 సంవత్సరాలు రాహుమహాదశ ఎక్కువ శాతం విద్యాభ్యాసం అంతా రాహుమహాదశలోనే చిత్తా నక్షత్ర జాతకులకు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులు ఉండి వీళ్ళకి రాహుమహాదశ జరుగుతున్న విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి ప్రథమార్థం కొంచెం అనుకూలంగా లేదు. శ్రమకి తగ్గిన ఫలితం కనిపించట్లేదు, కొంచెం నిరాశాజనకంగా ఉంటుంది. కాబట్టి పరీక్షలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడవలసిందిగా సూచన. ఎంత కష్టపడితే అంత ఉత్తీర్ణులు అయ్యే అవకాశం అయితే ఉన్నది. కొంచెం కొంచెం ఏంటంటే ఇబ్బంది పడే సూచనలు అయితే ఎక్కువ ఉన్నాయి. ద్వితీయార్థం మటుకు చాలా బాగుంది. మే 14 నుంచి వీళ్ళకి ద్వితీయార్థం విద్యార్థులకి బాగా యోగిస్తుంది. ఎవరికైతే ఈ 1, 2 పాదాల ఉన్నారో వీళ్ళకి ద్వితీయార్థం అయితే బాగా యోగిస్తుంది. కానీ ప్రథమార్థము కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని కష్టపడవలసిందిగా సూచన. అలాగే ఉద్యోగస్తులకి మొదటి 2 పాదాల ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీళ్ళకి దాదాపు ఈ సంవత్సరం అంతా కూడా ఎవరికైతే రాహుమహాదశ నడుస్తుందో వీళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఒకవేళ గురు మహాదశ కానీ శని మహాదశ కానీ జరుగుతున్న ఉద్యోగస్తులు అయితే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుంది, ద్వితీయార్థము కొంచెం అనుకూలత అనేది తక్కువ ఉంటుంది. ఇబ్బందులు ఉండవు కానీ ప్రథమార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది. ద్వితీయార్థం మటుకు కొంచెం సాధారణంగా గడిచిపోతుంది. అలాగే అవివాహితులు ఎవరైనా ఉంటే అవివాహితులకి ద్వితీయార్థంలో వివాహం యోగం కనిపిస్తోంది. ముఖ్యంగా మే తర్వాత నుంచి డిసెంబర్ మధ్య వివాహ యోగం అయితే కలిసి వస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎవరికైతే ఈ చిత్త 1, 2 పాదాల జాతకులు ఉన్నారో వీళ్ళకి శని మహాదశ కానీ గురు మహాదశ కానీ జరుగుతూ ఉంటే వీళ్ళకి ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండవు, అంతా సవ్యంగానే ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఏదో రుగ్మతలు తప్పితే పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఒకవేళ ఎవరికైనా రాహుమహాదశ జరుగుతూ ఉండి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం మొదటి భాగంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక
చిత్త 3, 4 పాదాలు తొల్లోకి వస్తాయనుకున్నా చెప్పుకున్నాం కదా. ఈ 3, 4 పాదాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రాహుమాదశ జరుగుతూ ఉంటే, వీళ్ళు రాహుమాదశ అనుకున్నాం, రాహుమాదశ జరుగుతున్న విద్యార్థులకి అయితే వీళ్ళకి ప్రథమార్థము బాగుంటుంది, ద్వితీయార్థము బాగుంటుంది. వీళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య రంగ విద్యార్థులకి, సైన్స్ గ్రూప్ విద్యార్థులకి చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, లేదా వ్యాపారస్తులు కానీ ఎవరికైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే 3, 4 పాదాలు ఉన్నారో, ఎవరికైతే రాహుమహాదశ నడుస్తుందో, అలాగే గురుమహాదశ నడుస్తుందో వీళ్ళకి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా శని మహాదశ నడుస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు అనేవి ముఖ్యంగా మార్చ్ నెలాఖరు నుంచి మే మధ్యన కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ 4 పాదాల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సాధారణంగానే ఉండబోతోంది. ఇటువంటి ఒడిదుడుకులు ఉండవు, పెద్దగా చెప్పుకోదగ్గ ఒడిదుడుకులు అయితే ఉండవు. అలాగని పెద్దగా చెప్పుకునే యోగదాయకంగా కూడా ఉండదు, సాధారణంగానే ఉండబోతోంది. ఇక ఎవరైతే ఈ 4 పాదాల్లో పుట్టిన చిత్తా నక్షత్రం మహిళలు ఉన్నారో, ముఖ్యంగా వీళ్ళలో ఎవరికైనా శని మహాదశ నడుస్తున్న మహిళలకైతే కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అది ముఖ్యంగా మార్చి నెలాఖరు నుంచి మే మధ్యన కొంచెం ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఇక ఈ ఎవరికైతే ఈ 4 పాదాల్లో గురు మహాదశ కానీ, శని మహాదశ కానీ నడుస్తుందో, ఒకవేళ మీ వ్యక్తి జాతకంలో గురువు కానీ, శని కానీ అనుకూలంగా లేకపోతే మీకు కొంచెం ప్రతికూల ఫలితాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే మీకు గురు మహాదశ కానీ, శని మహాదశ కానీ జరుగుతుందో, మీకు మీ జాతకంలో గురు శని అనుకూలంగా లేరో, ఇలాంటి వాళ్ళు ప్రతి శనివారం గోసేవ చేసుకోవడం, అలాగే ప్రతి గురువారం నాడు మీ దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరం కానీ, దక్షిణామూర్తి మందిరాన్ని కానీ దర్శించుకోవడం అనేది ఒక మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇక రాహు మహాదశ జరుగుతూ ఎవరికైతే రాహు వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉండరో అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం, దగ్గరలోనే ఏదైనా లక్ష్మీదేవి ఆలయానికి వెళ్తే దర్శించుకోవడం, లేదా లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, లేదా మీ దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే గోసేవ చేసుకోవడం చేయండి. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు మీకు కన్యారాశి వాళ్ళకి, అలాగే తులారాశి వాళ్ళకి మీకు ఏంటంటే శుక్రుడు ఏదైతే ఉన్నాడో అక్కడ రాహువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఉచ్చలోను, ఇక్కడ రాహువు కూడా శుక్రుడి ఫలితాలనే ఎక్కువగా ఇస్తాడు. శుక్రుడు బలవంతుడే ఉన్నాడు కాబట్టి రాహువు ఇక్కడ శుక్రుడి ఫలితాలనే ఇస్తాడు. అందుకని మీరు శుక్రుడిని ప్రసన్నం చేసుకుంటే మీకు రాహువు వల్ల కలిగే దుష్ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎవరైతే రాహుమాదశ నడుస్తూ రాహు మీ జన్మజాతకంలో కానీ యోగించకుండా ఉంటే అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోండి, లేదా మీ దగ్గరలో ఏదైనా ఉన్న గోసేవ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు మరిన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః.